బ్యాక్ టు తెలంగాణ. 2 రోజుల నుంచి పడుతున్న వానలతోటి ఊళ్ళల జనాలు సంతోషంగా ఉన్నారు. పొలాల పనుల వడ్డరు, వరి నాట్లు జోరుగా వేస్తున్నారు. శిల్క పనులైతే సాగుతలేవు గాని బురద పొలాల్లో సాగు జోరందుకున్నది. 2 రోజుల నుంచి వరి నాట్లు బాగా వేసుకుంటున్నారు. అలసట రాకుండా పాటలు పాడుకుంటా నాట్లేస్తున్నారు మహిళలు. వర్షం పడితేనే పంటలు మంచిగా పండుతాయని అంటున్నారు. ఊళ్ళల్లో వ్యవసాయ పనులు ఎట్లా జరుగుతున్నాయి, నాట్లేసే కూలీలు ఏమంటున్నారో రంగారెడ్డి జిల్లా మహమ్మద్ ఖాన్ గూడ నుంచి బుచ్చన్న చెప్తారు. నిన్నంచి కురుస్తున్న వానకు వ్యవసాయ పనులు జోరుగా నడుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా మహమ్మద్ ఖాన్ గూడ ఊర్లో మనం ఉన్నాం. ఇక్కడ వరిసేను నాటుతున్నారు కొంతమంది. వీళ్ళతో మనం మాట్లాడదాం. ఈ వాన ఎట్లా వస్తున్నది, పాటలు పాడుకుంటా వరిసేను నాటేస్తున్నారు. చాలా రోజుల ఇట్లా పాటలు పాడి వరిసేనులో నాటేస్తున్న ఈయన ఇట్లాంటి మాటలు ఇట్లాంటి ముచ్చట్లు కూడా చాలా దినాలు అయింది. అన్ని ట్రాక్టర్లు వచ్చినాయి, ట్రాక్టర్లతో దున్నుతున్నారు, ట్రాక్టర్లే వ్యవసాయం చేస్తున్నాయి, ట్రాక్టర్లే వరిసేను వస్తున్నాయి, అన్ని ట్రాక్టర్లే చేస్తున్నాయి. ఇగో ఇట్లా ఇవి కప్పుకొని వానకి ఇట్లా కప్పుకొని ఇట్లా నాట్లేసేటోళ్ళు ఇట్లాంటి అమ్మలు చూడక చాలా రోజులైంది. ఇట్లా మేము పోతున్నప్పుడు వాన మీద ఒక ఊరికి పోతున్నప్పుడు వీళ్ళు కనిపించారు. ఇక్కడ వీళ్ళతో మనం మాట్లాడదాం. వీళ్ళు ఏమంటారు? అమ్మ పాట పాడుతుంది. అమ్మ ఏం పేరు నీ పేరు? ఓయమ్మా. అమ్మ ఏం పేరు నీ పేరు? పెంటమ్మ. పొద్దుగాల నుంచి నడువులు వంగి వంగి టింగు మాట లేవు. మామూలు వస్తున్నాయి నాయన మన నడుములు ఏమన్నాయి వస్తాయిగా నడుములు వస్తున్నాయి. పొద్దుగాల నుంచి అంతే వేసిరా? పొద్దుగాల నుంచి వేసినాం నాయన. ఒక వీకిన వేసినాం. నడుములు నెత్తిన వచ్చే నడుములు వచ్చే వాన వచ్చి మరి వాన వచ్చి ఎట్లా వంగితాం నాయన మేము. ఎంత కూలి? ఎంత కూలి ఎంత నాయన? 300. 300 కూలి. ఈ పొద్దుగాల వచ్చి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోడు. ఆరిట్టుకోవాలిగా. ఆరిట్టుకోవాలి. వానలతోనే ఎట్లా పట్టణాలు ఉన్నోళ్ళు ఏం వాన ఇది బయటికి వెళ్ళలేకపోతుండే వాళ్ళు బాధపడుతూ. మరి నీకేమనిపిస్తుంది? మేము నాటున్నాగా నాయన. మాకు వెళ్ళేదిగా మరి చేసిందాకా. మాకు పుట్టక వెళ్ళేది కదా చేసిందాకా. వానలు మంచి వానలు వస్తే ఇబ్బంది ఏం లేదంటావా? వానలు రావాలి కదా. వానలు వస్తేనే పంటలు పంతాయి కదా. వానలు రాంది ఎట్లా వెళ్తుంది మాకు? నీవేమేమి వేసినావు మరి? నీ చిలకలు ఏమి వేయలేనైనా కందులు వేసిన. కందులు వేసి ఉంచిన. బానే ఉందా? మొలకలు ఇంతతో మొలిచినాయి. మరి దాన్ని గుడ్క కొట్టిపియాలి. మరి పిండి గిట్ల తెచ్చిపెట్టినా ఏనికి? పిండి ఎందుకు నాయన? ఎరువు వేసిన, మేకరు వేసిన, ఎరువు వేసిన, మందు వేసిన. మందులు వేసి కందులు వేసిన. ఇప్పుడు కలిపియాలి. ఇక కలిపియాలి. నేను 200 ఇస్తా. 300 తీసుకొని వాళ్ళకి 2 ఇస్తా. ఇది నాటే పోతా కదా. ఇది అదే ఒట్టి పని కదా. అవునవును. బురదల పని. బురదల పని. అదే కూర్చొని చేసే పని. ఏ సర్ది తెచ్చుకున్నావు పగటి? తెచ్చుకొని తిన్నాగా నాయన. ఇప్పుడే ఏమేమి తెచ్చినావా? మామిడికాయ తొక్కు, అన్నం, ఇంకేముంది. అంతేనా? అంతేనాయన. మరి ఇంటికాడ పెద్ద ఆయన ఏం చేస్తున్నాడు? పెద్ద ఆయన ఇంటికాడనే ఉంటుండే. ఏం చేస్తలేడు. పని పెట్టలేవా? ఏం చేతలేదు. ఒక పాట పాడే ఒకటి. రామ 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 అమ్మా వా తల్లి గంగమ్మ రామ రామ అమ్మా నేనే కుండలోలే రామ రామ అమ్మా తెప్పల్లా గంగదేవి రామ రామ అమ్మా నువ్వు నేనే కుండలోలే రామ రామ అమ్మా నడుచుల్లా గంగదేవి రామ రామ అమ్మా సక్కని వా తల్లి రామ రామ అమ్మా ఏమల్లా చేసినాదా రామ రామ అమ్మా తలిసిరా గంగమ్మ రామ రామ అమ్మా స్నానాలు చేసినది రామ రామ అమ్మా సముద్రంలో పాల రామ రామ అమ్మా ఉష్కాల పుట్టినది రామ రామ. ఈ పాట ఎవరు నేర్పారు నీకు? ఎవరు నేర్పినైనా నేనే నేర్చుకున్నా. గిట్నే వాడుతుంటే కూలికి వచ్చి ఇట్లే పాడినైనా నేను. వస్తాయి గట్నే 4-5 పాటలు. అమ్మా ఏం పేరు నీ పేరు? లక్ష్మమ్మ. నీకొస్తాయి పాటలు పాడని? నాకు పాటలు రావు. గట్టిన 5 వాడతాం. ఇంకంగా అంటే కూర చేస్తావు పాటలకు? అంతేనా? ఇంకేం చెప్పయ్యా? నీవేం వేసినావు? నీ చిలకలు ఏం వేసినావు? మా చిలకలు అయితే ఏటి కింద ఉన్న పొలము. ఇదే మురికి కాల్వ. నాటేస్తాయా? నాటేసిన. ఇప్పుడు వరుసనే నాటేస్తా. ఇప్పుడు అంశాలు వేసినావా? సన్న బియ్యం వేసినావా? బీపీటీ.
బీపీ టెస్ట్ బాగానే ఉందా? ఇప్పుడైతే మంచిది కానీ ఇక 4 రోజులు అయితే ఏమో ఆనందెంపలకు ఇక అరే వాన రోగాలు పడతాయా ఏమో పెట్టినా కానీ ఇక ఖర్చు అయితే పెట్టినా కానీ ఇక వచ్చేదాకా నమ్మకం తక్కువ. కాదమ్మా ఇప్పుడు వాన సింకులు పడుతున్నాయి కదా బాగానే? వాన పడుతుంది మంచిగానే పడుతుంది ఆన గానీ ఈ వాన పడితేనే మంచిగా వస్తుంది చేను. ఆన పడితేనే మంచిగా వస్తుంది. కాదు పొద్దున ఏమైందంటే పట్నంలో నేను వచ్చి ఇక్కడ మీ దగ్గరికి వచ్చేటప్పుడు 2-3 మాట్లాడినా. ఈ వాన వస్తే మొత్తం నీళ్లు మలుకున్నాయి, రోడ్ల మీద బయటికి వెళ్ళడానికి వస్తలేదు, వాన ఇట్లా రాకూడదు, వస్తే రాత్రి పూట రావాలి పొద్దున పూట రావద్దు అంటున్నారు. మనం చెప్పినట్టు పడుతుంది ఆన దేవుడు. అంతేనా? పడితేనే ఆన పడితేనే మాకు పంటలు. మనం చెప్పినట్టే కురుమంటే కురుస్తాడు వద్దంటే ఊరుకుంటాడా? వస్తే ఆన వస్తేనే పంట పొలం తినేది. మేము మండిస్తేనే కదా. మరి మేము మండిస్తేనే వాళ్ళ ఇళ్ళలో కూర్చొని తింటారు. మరి మేము మండియాలి, ఇట్లా కష్టపడాలి. ఆన కొట్టిన వచ్చినాం ఇవాళ కూలికి. మేము వెళ్తాం ఇక మా ఇక్కడ ఊళ్ళో అయితే వండిస్తేనే అక్కడ పట్టణ వాళ్ళు ఇళ్ళలో వండుకొని తింటారు. ఊర్లో ఉన్న వాళ్ళు కూడా పని కొంగుతలేరు. నిజమే నాటిగా ఇప్పుడు వచ్చి కోడళ్ళు చదువుకున్న వాళ్ళు చేస్తలేరు కూలి. మేమైతే చేస్తున్నాం. ఇద్దరు కాదు, నువ్వు నీ కూడా కలిసి టీవీ సీరియల్ చూస్తారా? ఓ చూస్తాం కానీ నాకేం అర్థమైతుంది. నేను పొలం పనికి పోయేదానికి వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి అర్థమైతే వాళ్ళు చూస్తారు. అందులోకి వెళ్ళి టీవీ కాడికి వెళ్ళి లేవరు. వంటది కదా వండనా అంటే వంటది అన్నం వంతది మంచిగా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎందుకు ఉండరు అయ్యా? మంచిగా ఉంటారు. ఇక మేమన్నా ఆడుకో ఇడుకో ఒకటి ఉండే లేకుండా పొద్దులో కొట్టుకునేది కానీ ఇప్పుడు మంచిగా ఉంటుంది మా కోడలు. వరినాడు తీసుకొని వస్తా, నేను తీసుకొని వస్తా. పాది దాళ్ళతో కూడా మాట్లాడదాం మనం. ఊర్లలో వర్షం వస్తే గనక ఎట్లా ఉంటది? వాన వస్తే గనక అంటే భూమి మీద 4 చినుకులు పడితే ఆ భూమిలోకి వెళ్ళి వచ్చే వాసన అది మనిషికి ఆనందం ఇస్తుంది. ఆ భూమి మీద కాళ్ళు పెట్టి భూమిలో పనిచేసేటోళ్లకు ఇంకింత ఆనందం అవుతుంది. వాళ్ళు చేను పచ్చగుంటే మనిషి వాళ్ళే బాగున్నట్లు అనుకుంటారు. అందుకోసమనే వరిసేను ఎంత అందంగా నాడుతున్నారు వీళ్ళు. ఇక్కడ ఎవరు ఓ పంతులు చెప్పింది కాదు, బడికి పోయి నేర్చుకున్నది కాదు, పాట అయినా సరే పని అయినా సరే వర్షం పడితే అయిపోయా. అక్కడ ఆకాశంలో మొగుల మీద తెప్పలు నల్లగా అయితే వాళ్ళకి ఆనందం అవుతుంది. మొగుల మీద 4 సినుకులు కిందికి రాలి పడితే వాళ్ళ చేతిలో 4 పైసలు ఉన్నాయి అనుకుంటారు. ఈ 2 దినాలకి వెళ్ళి కురుస్తున్న వాన వీళ్ళకు ఆనందం వేస్తున్నది. ఈ 2 దినాల వాన రాబోయే 5-6 నెలలకు తిండి పెడుతున్నది. ఇది ఈ వరిసే అనేది. ఇంకా కొంతమంది అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే వ్యవసాయంలో ఈ టైంలో ఈ సీజన్లోనే వర్షం వస్తే వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసి వాళ్ళ శిలకల పని చేసుకుంటారు, మంది శిలకలకు పోయి కూలి చేసుకొని వస్తారు. 2 రకాల పనులు చేసుకుంటారు ఊర్లలో ఉన్న వ్యవసాయం చేసేటోళ్ళు. ఇది అంటే 2 రకాల పనులు చేసుకుంటారు. ఇట్లా వర్షం వచ్చిన ప్రతిసారి ప్రతి కాలంలో ఈ కాలంలోనే వాళ్ళకి చేతి నిండా పని ఉండేది. ఈ కాలంలోనే వాళ్ళ బతుకు తెరువు కూడా దొరికేది ఏర్పాటు చేసుకున్న ఇదే కాలంలో. ఇక్కడ మనం ఉన్నది మహమ్మద్ ఖాన్ గూడ. ఇది ఈ ఊర్లో దాదాపుగా ఇందాక మనం చూసిన ఇంత ముందుకు చూసిన కోహెడ గాని ఈ ఊరు గాని ఈ అన్ని ఊర్లల్లో జనాలు వరి ఎక్కువ వేస్తున్నారు. ఇక్కడ ఎందుకంటే మూసీ నది ఉంది. మూసీ నది నుంచి వచ్చే నీళ్ల ఆదేరు వీళ్ళకు ఎక్కువ ఉంది. ఈ నీళ్ల ఆదేరుతోనే వీళ్ళు మూసీ నది నీళ్లు, తర్వాత ఇక్కడ అడవి ఇక్కడ చిన్న చిన్న మనం చూస్తున్నాం ఇక్కడ ఈ గుట్టలు అడవి ఇదంతా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే నీళ్లు బోర్లు వేసినా కూడా బోర్లలో కూడా నీళ్లు బాగానే ఉంటున్నాయి ఇక్కడ. అందుకోసమనే ఇక్కడ దీని మీద ఆధారపడింది. ఇక శిలక మెట్ట పంటలు వేసుకుంటే వాళ్ళకి ఇప్పటికీ ఒకసారి కలుపు తీసుకొని దానికి ఎరువు వేసుకుంటే కనుక చేను బతుకుతుందనే నమ్మకే కూడా వచ్చింది ఇక్కడ వాళ్ళకు. దీంతో పాటు ఇక్కడ వేసుకునే పంటల్లో కూరగాయలు గాని లేకపోతే కనుక వరి చేను బర్రెలకు మేకలకు వేసుకొని జొన్న సొప్పు వేసుకుంటారు. పునాస జొన్నలు వేసుకుంటే కనుక ఆ జొన్నలు తినడానికి అయితే ఇంత మేత కూడా అవుతుంది. ఈ వాన సినుకులు రాలే ఈ 4 వాన సినుకులు కూడా ఇందాక మనం చూసిన ట్రాక్టర్ తోని పొలం అంతా దున్నిచ్చి పెట్టుకున్నారు. దాంట్లో రాగానే ఇట్లా 4 గింజలు చల్లుకుంటే కనుక అవి వాళ్ళకు తిండి పెడతాయి. బర్రెలకు ఆవులకు ఇంత గడ్డి మేత కూడా దొరుకుతుంది. అది ఇక్కడ ఒక అమ్మ ఉంది. ఈ అమ్మతో కూడా మాట్లాడదాం. అమ్మా ఏం పేరు నీ పేరు? అమ్మా ఏం పేరు నీ పేరు? వరినాట వేస్తాం. నాకు వర్షం లేదు, వస్తావు నువ్వు గానే. వరినాట కూలికే పోతాం. కూలికే పోతావా? ఏం నీకేం శిలక గిలికి ఏం లేదా? శిలక ఉంది కానీ నేనేం వేస్తలేదు. ఎందుకు ఎందుకు? పంట అంతలేదు. పంట అంతలేదా? చేసేటోళ్ళు లేకనా? చేసేటోళ్ళు లేక. ముసలాయన ఏం చేస్తాడు? ఇంటికానే ఉంటాడా? ఇంటికాడనే ఉంటాడు. ఆయన ఇంటికాడ పెట్టి నువ్వు పనికి వచ్చినావా? ఒకసారి అక్కడ టీవీలో చూస్తారు పాటు మీ ఊరోళ్ళు. అమ్మా మమ్మల్ని మంచిగున్నాం. మరి ఏమన్నా పని చేస్తాడా ముసలాయన నీకు? ఏ పని చేయడు, ఊళ్ళోనే ఉంటాడు. ఏం చేస్తాడు? ఊళ్ళో ఉత్త కూర్చొని ఉత్తగానే కూర్చుంటాడు. ఈడ శాతనా కాదు, నా కళ్ళు కాని రావు అని తిరుగుతాడా? మరి ఇదేం డ్రెస్? కొత్త ఏం డ్రెస్? ఏదో ఇక పని వాళ్ళది పొరలు పనికి పోతారా వేసుకొని వస్తే నాకు చలి పెడుతుందని వేసుకున్నాం. వేసుకొని వచ్చినావా? మళ్ళీ ఎన్ని గంటలకు పోతాం ఇంటికి? మాపడదాం 7 గంటలకు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంటి పని చేయాలా మొత్తం? మరి ఇంటి పని చేయదు, ఎవరు లేరు. చిన్నగురు చిన్న పిల్లలా? చిన్నోళ్ళ? చిన్నోళ్ళు. నీ పేరేం పేరమ్మా?
అబ్బో ఇంకేం చేస్తా బట్టలు ఇంత కూలికి పోతా మా సాగలు ఆయన భూమి మీద పడ్డాడు పాలిస్ వచ్చింది పాలిస్ వచ్చి బాధ అవుతుంది ఇద్దరు కొడుకులు ఏం చేస్తారు లారీలు నడుపుతారు నీకేం పెట్టారా నాకేం పెడతారు నాకేం వ్యవసాయం ఇది కూడా నేర్చుకున్నావు బాగానే సేద్యం పని కూడా నేర్చుకున్నావు బాగానే ఇదే నేర్చిన మా అమ్మగారు 8 ఏ ఊరు మీ అమ్మగారు పిలాపల్లి భూమి ఉంది ఏమన్నా అంత ఉన్నది వేస్తారా వర్షం ఇట్లా వేస్తాం ఇక్కడ ఏం వేసినావు మరి నీ ఏం లేదు చిలకలేదు ఏం లేదు అంత అమ్ముకుని మా మామ చచ్చిపోయింది మా అత్త చచ్చిపోయింది ఏం లేదు అయ్యో బిడ్డ నీకు చిన్నప్పటి నుంచి కష్టాలు ఉన్నాయి ఏముంది మరి ఏం చెయ్యాలి అంతేనా ఈ కష్టం పుట్టుక ఉట్టి భూమి మీద బతున్నా ఇంకా ఉతికిపించుకునే లేకుండా లేదు ఆ బట్టలు ఎవరు నిలుచుకుంటలేరు ఇప్పుడు వాన ముచ్చట చెప్పు నాకు 2 దినాలకెళ్ళి వాన పడుతుంది ఇంకా 2 దినాలు పడుతుందట మరి పడని పడితేనే బండ్లు బంతాయి మరి బతాం మరి కూలీలు చేసుకుని బతాం మరి ఏం చేసుకుని బతాం మేము మరి కష్టం చేసుకుని బతికేది గిదేనా పడని బట్టలు ఉతక ముతక ఇస్త్రీ చేయి ఏం చెయ్య ఈ పని ఇదే కాదు ఆ బట్టలు ఉతికే పని బాగుంటుందా ఇది బాగుంటుందా ఇది చేస్తా అది చేస్తా 2 చేస్తా కానీ చాలా రోజులు చేయ కదా 2-3 రోజులకు నాడు ఇంతగా బట్టలు ఇదైతే రోజు దొరుకుతుంది కదా కూలి దొరుకుతుంది కూలి బాగానే దొరకబట్టిందా దొరుకుతుంది ఎంత ఇస్తారు కూలి అవన్నీ 300 200 నాటేస్తే 300 దుక్కిలో పోతే 200 పోతాం 9 గంటలకు 10 గంటలకు పోతాం ఇప్పుడు పడుతున్న ఈ వాన ఉంది కదా నిన్న ఇవాళ రేపు కూడా పడుతుందంట ఇది ఏషియానికి మంచిది వరిసేనులకు మంచిదా లేకపోతే దుక్కిలేసేనులకు దుక్కి పని సాగదు కదా ఈ వరిసేనుల పని సాగుతుంది వరిసేను నాటే మేలు చేస్తుంది బానే సరే మంచి భద్రం మరి నెత్తిన మంచిగా పెట్టుకో పెట్టుకుంటున్నా ఏముంది నా తాను పెట్టుకోను ఉనుకుతున్నావు సలికే మరి ఏం చెయ్యాలి ఈ పావుసరి బియ్యానికి అమ్మా అయ్యా తింటానికి తిండియాక ఈ బాధ పడేది ఉంది నాయన రేషన్ బియ్యం తెచ్చుకుంటా ఇన్ని వస్తాయి 3 కిలోలు 6 కిలోలు ఇన్ని వస్తాయి అవి సరిపోతాయి నెలలు నా కారు సాగలయ్యే కారు 12 కిలో బియ్యం సాగుతాయి 6 నెలలు సరిపోతాయి వస్తాయి కాపులు ఎవరు పెడతారు బిచ్చాలు లేదు అవును మరి కష్టం చేసుకుని బతుకుంది మరి ఏం చేస్తాం ఇది ఈ ఊర్లో ఉన్న రైతులు మాట్లాడుతున్నది ఇక్కడ పని చేసుకుంటూ మాట్లాడుతున్న మాట ఇది ఇంకా ఇయాలనే కాదు రేపు ఎల్లుండి ఇంకా 2 దినాలు వానతున్నా సరే నష్టమేం లేదు వ్యవసాయం పని చేసుకునేటోళ్లకు ఇట్లా కరిగట్ల నాట్లేసేటోళ్లకు దుక్కిల పని చేసేటోళ్లకు అన్నిట్లా ఇది అన్ని విధాలా బాగానే ఉంటుందని చెప్తున్నారు అక్కడక్కడ మనం చూసిన ఇంకా చేనులు చిన్నగా ఉన్నాయి ఇక ఇదే ఏరియాలో అయితే అటువైపు కుడిచెంపదికి అయితే జొన్న చేనులు గింతితనే ఉన్నాయి ఈ వానకు ఇంకొకసారి దాని ఇట్లా కొట్టి గుంటుక కొట్టి దాంట్లోకి ఎరువేస్తే కనుక కొంతమంది మేకలు ఎరువేసిరట ఆవులదో మేకలదో ఎరువేసుకుంటే కనుక చేను కూడా రప్పున పైకి వస్తుంది అవి ఇంకొక వాన ఇట్లా ముసురు వాన పట్టినా లేకపోతే కనుక ఇంకో పెద్ద వాన కనుక ఒక్క వాన వస్తే కనుక ఈసారి పంటలు బయట పడ్డట్లే ఇక్కడ కూడా తిండి గింజలకు తిప్పలు ఉండదు పనికి తిప్పలు ఉండదు అన్ని రకాలుగా అన్ని విధాల బానే ఉంటది ఇక్కడున్న ఈ రెండు ఊర్ల రైతులు ఈ 2 ఊర్లలో ఉన్న కూలీలు కాపుదాన పని చేసుకుంటూ ముచ్చట ఇది వాన మీద వాళ్ళు ఇట్లా ఈ విధంగా అనుకుంటున్నారు.